పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం న్యూ మొగల్పహాడ్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్ రవీందర్, గ్రామ సర్పంచ్ కుమరయ్య, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా, గ్రామ ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. 600 ఎకరాలకు సంబంధించిన సీలింగ్ భూమికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామ సర్పంచ్ కుమరయ్య కోరారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని సమస్యలు, వారి వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఆర్డీఓ గంగయ్య తెలిపారు. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 630 ఏళ్ళ క్రితంలో 3 ఎకరాలు వచ్చింది. ఈ రోజు 5 ఎకరాలు మనకు దున్నుకున్నందుకు మాకు లేదు. మీ అనుభవం మీ దాంట్లో లేదనుకో, ఏది మన రెవెన్యూ దాంట్లో లేదనుకో, దొరగారు మాకు ఉన్నాడు. ఆ దొరను పిలిపి నోటీసులు ఇవ్వండి, దొరతాడు మాకు బాయనిచ్చిపోతాడు. ఓపెన్ మాట ఇది ఎంతకాలం అని ఆపుకుంటామయ్యా, ఎంతకాలం అని ఆపుకుంటాం. మా దగ్గర ఏమి ఆడరు కలెక్టర్ గారు, మా దగ్గర ఏమి ఆడరు. మేము అన్ని మర్చిపోయే లీడర్లు ఎంతమంది కాదు పెట్టుకుంటాం, ఎన్నేళ్ళు కాలం పెట్టుకుంటాం, ఎంతమంది దండం పెట్టుకుంటాం. ఈ రోజు ఇక్కడ రైతులకు ఏం లేదు, తీసుకొని ఆరోగ్యం భూములు లేదు. అడుగు పెడతామని జాగలేదు, అడుగు పెడతామని జాగలేదు, తీసుకుని వారేసిరు మమ్మల్ని. మా ఊళ్ళో ఉంటే మా పోరాలు ముగ్గురికి ఇల్లు కాదు. నేను ఇలా ఇల్లు కట్టడానికి జాగలేదు. నేను ఎవరు అడగాలి? 100 మంది పోరాలు పెళ్ళి 100 మంది ఇల్లు కానీ ఇప్పియండి. అందరూ కూడా కూలీలే ఉన్నారు సార్. ఇక్కడ మొత్తం విలేజ్ మొత్తం కూలీలే, ఒక్కరు కూడా ఉద్యోగస్తులు లేరు. ఎన్టీపీసీలో కూడా ఉపాధి అంటే మన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు ఒక్కరిద్దరు తప్ప ఉద్యోగస్తులు కూడా ఎవరు లేరు. ఉపాధి అంటారు, ఉపాధి కూడా ఏం ఉపాధి కల్పించలేదు. అభివృద్ధి అనేది ఎన్టీపీసీ అప్పుడు విలేజ్ని ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు చేసిన ఆడవారికి దృష్టికి ముఖ్యంగా తీసుకుపోయేది ఏంటంటే, సార్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి అప్పుడు ఎప్పుడైతే విలేజ్ని ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారో అప్పుడు చేసిన అభివృద్ధి, అప్పుడు చేసిన రోడ్లే, అప్పుడు కట్టిన స్కూలే ఇది తప్ప ఇప్పటి వరకు అప్పుడు కట్టిన కమ్యూనిటీలే. కనీసం రెనోవేషన్ కూడా చేయలేదు.